ప్రతిరోజు వచ్చినా ఈ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇదంతా లోయ. వాటర్ సౌండ్ వస్తుందని మనం వెళ్ళటం కష్టం. చోటు బాగా వస్తుంది. ఫ్రెండ్ ఉన్నట్టయితే కంపల్సరీ వెళ్ళేవాడిని కిందకి. ఎందుకంటే పట్టుకోవాలి అటు ఇటు అతన్ని నేను అతన్ని జాగ్రత్త పట్టుకొని దిగాలి ఎవరన్నా సరే. ఇదంతా లోయ ఇది. కొన్ని కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే దిగిపోవచ్చు. ఆ సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో కానీ ఈ రాయి చూడండి ఎలా ఆగిందో చూపిస్తాం మీకు. ఆ రాయి ఈ రాయి మధ్యలో ఈ రాయి ఆగింది. వ్యూ చూడండి ఎలా ఉందో. ఇంకా వాటర్ తగ్గలేదండి అటువైపు. మొత్తం వాటరే కనిపిస్తుంది. విజయవాడ వైపు చూపిస్తుంది. ఎన్ని పొలాలే మొత్తం మునిగిపోయింది. గుంటుపల్లి గొల్లపూడి సైడ్ అండి అది. ఇదేమో ఎలప్రోల్ సైడ్. ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా కొత్తగానే ఉంటుంది. పచ్చని చెట్లు, గాలి, ఫ్రెష్ ఎయిర్. ఇక్కడికి వెళ్ళాలో ఎన్ని ఉంది కానీ వాటర్ ఫాల్ దగ్గరికి వాటర్ రన్నింగ్ అవుతుంది. పైనుండి ఫాల్ ఉండే ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టమైన పని. ఈసారి కంపల్సరీ నేను చూపిస్తాను మీకు. ఇది కొండపల్లి అటవీ ప్రాంతం అండి. ఎంట్రన్స్ లోపల కనీసం ఒక 10 కిలోమీటర్లు దాకా ఉంటుంది. చాలా జంతువులు ఉంటాయండి. అంటే క్రూర మృగాలు అయితే ఉండవు కానీ జింకలు కానీ అలాంటివి లోపల ఉంటాయి. నెమళ్ళు ఎక్కువ ఉంటాయి. కుందేళ్ళు, అడవి కోళ్ళు, ముళ్ళుండి పందులు లాంటివి ఉంటాయి కదా, అవి ముళ్ళ పందులు, ఇంకా చిన్న చిన్న రకాలు చాలా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరిలాగా చెప్తున్నాను, సపోర్ట్ చేయండి, చాలు సపోర్ట్ చేయండి. మీకు మంచి ఫ్లవర్ చూపిస్తాను. ఎంకరేజ్ చేయండి, కొంచెం సపోర్ట్ ఉండాలి. ఈ ఫ్లవర్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అడవి పువ్వు కదా, ఎంత అందంగా ఉందో.